ఈ పాటలు కరెక్షన్ చేసుకోండి. దయచేసి మూడో వచనం కొట్టేసుకోండి. ఓకే, మూడో వచనం మనం పాడాము. దయచేసి అది మీ సాంగ్ బుక్లో నుంచి స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి. సారీ, నాలుగో వచనం. మూడో వచనం కాదు, నాలుగో వచనంలో రాజా నీకే నమస్కారంలో ఉంది. నమస్కారం కూడా స్తుతి స్తోత్రంలో పాడండి. మూడో వచనం ఉంది, కొట్టేసుకోకండి దయచేసి. సారీ, క్షమించండి, కరెక్షన్ ఉంది, కొట్టేయబాకండి. థర్డ్ వర్స్, ఫోర్త్ వర్స్లో కరెక్షన్ ఉంది. సెకండ్ వర్స్లో కూడా పాప మిత్రుడు అనబడ్డది, పాపి మిత్రుడా. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాల కాలములతో దర్శించదము శరణం శరణం. పరిశుద్ధాల కాలములతో దర్శించదము శరణం శరణం. స్తోత్రితుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. శ్రేష్ఠములయు నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠములయు నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయ్యే గొప్పమైన త్రియేక దేవా శరణం శరణం. త్రిత్వమయ్యే గొప్పమైన త్రియేక దేవా శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమ పూర్ణ. పాపి మిత్రుడ పావనాశక పరమవాస ప్రేమ పూర్ణ. వ్యోమపీయుడా స్వర్ణమయుడా పరిశుద్ధుడా శరణం శరణం. వ్యోమపీయుడా స్వర్ణమయుడా పరిశుద్ధుడా శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ధవలవర్ణుడా రత్నవర్ణుడా సత్యరూపి అనబడువాడా. ధవలవర్ణుడా రత్నవర్ణుడా సత్యరూపి అనబడువాడా. నన్ను రక్షించిన రాజగుండము నాద నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రాజగుండము నాద నీకే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. సంగమునకు శిరస్సు నీవే, రాజనీకే స్తుతి స్తోత్రములు. సంగమునకు శిరస్సు నీవే, రాజనీకే స్తుతి స్తోత్రములు.
స్తోత్రింతుము నిన్ను మాకు తండ్రి, సత్యము ఆత్మతో నెప్పుడు రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము, హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాకు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుద్ధాలకారములతో దర్శించెదము. శరణం శరణం. పరిశుద్ధాలకారములతో దర్శించెదము. శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాకు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్పెషల్ సాంగ్ బై హ్యాపీ అండ్ షెరీ. आवाज उठाएंगे, हम साज बजाएंगे, है ईश महान अपना, ये गीत सुना। आवाज उठाएंगे, हम साज बजाएंगे, है ईश महान अपना, ये गीत सुनाएंगे। आवाज उठाएंगे, संसार की सुंदर
Last choice. 426. మానవ రూపమునే ధరించి 426. ఈ పాట పాడుచు మనం కానుకలు అర్పిద్దాం. అందరం లేచి నిల్చుంటే మనం ఈ పాట పాడుచు కానుకలు అర్పిద్దాం. Say no.
కన్నీటిని విడచుచును దూరముగా నీ ఉండువా కన్నీటిని విడచుచును దూరముగా నీ ఉండువా నిన్ను యేసు నేడే పిలచు ఆయన యొద్దకు ఈ పాపాలు కామునకు రక్షకుడు ఆయనే మానవ రూపమును ధరించి అరుదించి యేసు ఇహమునకు ఈ పాపాలు కామునకు రక్షకుడు ఆయనే ఈ పాపాలు కామునకు రక్షకుడు ఆయనే. దేవునికి వందనాలు. మరొకసారి సాయంకాలం కూడికలో దేవుడు మనకి ఇచ్చిన తరం కొరకు వందనాలు చెల్లిస్తూ పెండ్లి వాతావరణం కనబడుతుంది మన మధ్యలో. అంటే సంఘంలో మరి ఎప్పుడైతే వివాహం జరుగుతుందో అదెంతో గంభీరమైన ఆశీర్వాదంగా మరి ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే సంఘంలో వివాహం జరగడము అది దేవుని చిత్తము కాబట్టి పరిశుద్ధమైన వివాహము జరిగించడంలో దేవుడు మనకిచ్చిన ఆ యొక్క భాగ్యం కొరకు వందనాలు. ఈ వారంలో ఉండే వివాహం కొరకు ప్రార్థన చేయండి. మరి అందరు కూడా సిద్ధపడుతున్నారు, మరి పాటలలో కూడా మనం సిద్ధపడుతున్నాము. సో ఆ విధంగా వారిద్దరు కూడా మరి సరైన విధంగా దేవునితో సిద్ధపడే విధంగా వారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాము. అంతేకాకుండా మనం ఈ దినం సాయంకాలము ప్రత్యక్షత గ్రంథము మరి 1000 సంవత్సరంల యొక్క పరిపాలన, ప్రభు యొక్క పరిపాలనను గురించి మనం కొన్ని అంశాలు మనం చూస్తున్నాము. మిలీనియం ఏ విధంగా ఉంటుంది, 1000 సంవత్సరంల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది బైబిల్లో మరి పాత నిబంధన సమయంలో ప్రవక్తలు మరి ఎవరెవరు ఈ యొక్క 1000 సంవత్సరంల యొక్క పరిపాలనను ఎక్కడెక్కడ మెన్షన్ చేసినారనేది లేఖన భాగాలు మనం ఈ దినం తీసుకున్నాము. మరి ఒక్కొక్క లేఖన భాగం మనం దాంట్లో డీటెయిల్గా వెళ్ళి చూస్తే చాలా అంశాలు అందులో దొరుకుతాయి. సో దాంట్లో మనము ఈ దినం సాయంకాలం మనం అన్నీ కూడా కవర్ చేయలేము. మరి అదే మిలీనియం అనేది ఒక డిఫరెంట్ అంటే ఒక మంచి సబ్జెక్ట్ అది. దాంట్లో వెళ్ళి మనం చూడాలంటే చాలా అంశాలు ఉంటాయి. సో దాంట్లో 1000 ఏళ్ళ పరిపాలనలో ఎవరు వెళ్తారు, 1000 ఏళ్ళ పరిపాలన యొక్క ఆరంభంలో ఎవరుంటారు, సో ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి సో అవన్నిటి కూడా మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే ఈ అధ్యాయాలు, పాత నిబంధనలు ఉండే అధ్యాయాలన్నీ కూడా చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దినం సాయంకాలము ప్రత్యక్షత గ్రంథము 20వ అధ్యాయంలో, ప్రత్యక్షత గ్రంథము 20వ అధ్యాయములో మనం ఉన్నాము. ఇక్కడ 4-5 వచనం మరొకసారి చదువుకుందాము. సో అక్కడ నుండి మరి వచ్చే వారం మనం దేవుని చిత్తమైతే ఈ పునరుద్ధానం సంగతి చూద్దాము. పునరుద్ధానము మరి 2 పునరుద్ధానాలు ఉన్నాయి, 2 రిజరక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ రిజరక్షన్ అండ్ ద సెకండ్ రిజరక్షన్. సో ఫస్ట్ రిజరక్షన్ అంటే ఏంటి, సెకండ్ రిజరక్షన్ ఏంటి అనేది మరి వచ్చే వారం మనం దాంట్లో చూద్దాము. చాలా మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. సో ప్రత్యక్షత గ్రంథం 20వ అధ్యాయము 4-5 వచనం చదువుదాం. 4th verse and 5th verse. Revelation chapter 20, 4 and 5. మరియు నేను సింహాసనములను వాటిపై కూర్చుండిన వారిని చూచితిని, మరియు వారికి తీర్పు తీర్చుటకు అనుగ్రహించబడెను. మరియు వారు క్రీస్తుతో 1000 సంవత్సరములు జీవించి పరిపాలించిరి. మరియు యేసు యొక్క సాక్ష్యము నిమిత్తమును మరియు దేవుని వాక్యము నిమిత్తమై తలలు ఛేదించబడిన వారి ఆత్మలను నేను చూచితిని. వారు మృగమునైనను వాని ప్రతిమనైనను ఆరాధింపక, తమ నుదులలోనైనను లేక తమ హస్తములలోనైనా వాని గుర్తును తీసుకొనలేదు. అయితే మిగిలిన మృతులు ఆ 1000 సంవత్సరములు ముగిసిపో వరకు మరలా బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు సాయంకాలం కూడికను మరి మాకు అనుగ్రహించినారు, మీకు వందనాలు. మరి మేము రాని ఉన్న దినాలను గురించి మరి మేము చూస్తుండగా
ఆ యొక్క రాకడను గురించి మరి సూచనలను 1000 సంవత్సరంల యొక్క పరిపాలనను మరి అవన్నీ కూడా మరి మేము మీ యొక్క వాక్యంలో నుండి ధ్యానిస్తుండగా మరి మీరు మా కొరకు లిఖితపూర్వకంగా మరి మాకు భద్రపరిచి పెట్టినారు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వాటిని సరైన విధంగా మరి మేము గ్రహించి మరి దాన్ని విని దాని ప్రకారంగా మరి మేము జీవితాలలో మరి మార్పును కలిగి ఉండటకు మరి మీరే కృపచించి నడిపించమని ప్రార్థిస్తున్నాము. మరి 1000 సంవత్సరంల యొక్క పరిపాలన మరి మీ యొక్క ఆ రాజ్యము మరి నిరంతరము మరి నిత్యత్వంలో ఉంటుందని మీ యొక్క వాక్యం ద్వారా సెలవిచ్చినారు కాబట్టి ఇప్పుడు మరి యొక్క రాజ్యం కొరకు మరి మేము ఎదురు చూస్తుండగా మరి మీరు నేర్పించిన ప్రభు ప్రార్థనలు కూడా మీ రాజ్యం వచ్చునుగా కానీ తెలియచేసినారు కాబట్టి ఇప్పుడు మరి ఆ విధంగా మరి మీ యొక్క రాజ్యము అతి త్వరలో వచ్చుటకు మరి మేమందరం కూడా మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఆ విధంగా మరి మీ యొక్క రాజ్య పరిపాలన రాకముందు మరి మేమందరం కూడా మరి లోకమంతా కూడా సువార్తను ప్రకటించే ఆ గంభీరమైన ఆధిక్యత మరి సంఘానికి ఇచ్చినారు కాబట్టి మరి మేము కూడా మరి సువార్తను ప్రకటించి మరి మీ యొక్క రాకడను త్వరపరచుటకు మరి మీరే కృపచించి నడిపించమని సమయాన్ని దీవించమని మమ్మల్ని మీ యొక్క సలహా చెప్పుకుంటూ మరి మీరే మాతో మాట్లాడి మరి మేము సరైన విధంగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, and I saw thrones and they that sat upon them, and judgment was given unto them. And I saw the souls of them that were beheaded for the witness of Jesus and for the word of God, and which had not worshipped the beast, neither his image, neither had received his mark upon their foreheads or in their hands. And they lived and reigned with Christ 1,000 years. But the rest, notice that word, but the rest of the dead lived not again until the 1,000 years were finished. This is the first resurrection. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మిలీనియం, ఇట్స్ ఆల్ అబౌట్ ద మిలీనియం. చాప్టర్ 20 ఈజ్ ఆల్ అబౌట్ ద మిలీనియం. మరి 1000 సంవత్సరంల పరిపాలన అనేది 20 అధ్యాయంలో మనం చూస్తున్నాము. 14 చాప్టర్స్ కవర్స్ ది 7 years ట్రిబులేషన్ పీరియడ్ కదా. 14 అధ్యాయాలు ఈ గొప్ప శ్రమకాలం సంగతి మాట్లాడుతుంది. జస్ట్ 1 chapter ఫర్ ది మిలీనియం, ఇట్ టాక్స్ అబౌట్ ద మిలీనియం. మరి ఒక అధ్యాయం మాత్రమే 1000 సంవత్సరముల పరిపాలన సంగతి మాట్లాడడం మనం చూస్తున్నాం. కాబట్టి వాట్ వి బిలీవ్ ఆన్ మిలీనియం, ఓకే, మిలీనియం అనే దాని మీద మనం ఏం నమ్ముతామనేది, వీ యాజ్ అ చర్చ్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ప్రీ మిలీనియల్, అనగా 1000 సంవత్సరములకు ముందే యేసు ప్రభు వస్తాడు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది సెకండ్ కమింగ్. అది యేసు ప్రభు యొక్క రెండో రాకడ. అంటే సెకండ్ కమింగ్ అనేది యేసు ప్రభు వస్తాడు, భూమి మీదకి వస్తాడు కాబట్టి అది రెండో రాకడ అంటారు. దాన్ని సెకండ్ కమింగ్ అంటారు, అంటే యేసు ప్రభు యొక్క రెండో రాకడ. సో వెన్ జీసస్ కమ్స్ బై హిస్ కమింగ్ 1000 years బిగిన్స్ అనమాట. అంటే ఆయన రావడంతో 1000 సంవత్సరముల యొక్క పరిపాలన ఆరంభం అవుతుంది. సో ఇన్ సెకండ్ కమింగ్ దేర్ ఆర్ 2 phases. వన్ ఈజ్ అట్ ద ర్యాప్చర్, వన్ ఈజ్ అట్ ది మిలీనియం, బిట్వీన్ ట్రిబులేషన్ అండ్ మిలీనియం. మరి యేసు ప్రభు మరి భూమి మీదకి రావడంలో మొదటి ఫేజ్, మరి మొదటి భాగం ఏంటంటే హీ కమ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఎయిర్, మరి మధ్య ఆకాశంలోకి వస్తాడు. దట్ ఈస్ ర్యాప్చర్ బిఫోర్ 7 years ట్రిబులేషన్ పీరియడ్. దట్ ఈస్ ప్రీ ట్రిబ్. అది 7 సంవత్సరాలకు ముందు వస్తాడు. అండ్ దెన్ యేసు ప్రభు మరి భూమి మీదకి అక్షరాల భూమి మీదకి రావడంలో అది రెండో భాగం. మనం దాంట్లో ఆయన భూమి మీదకి 1000 సంవత్సరముల యొక్క పరిపాలన చేయుటకు వస్తాడనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి సో ఇక్కడ గమనిస్తే 4th verse it says, I saw thrones and they that sat upon them, and judgment was given unto them. And I saw the souls of them that were beheaded for the witness of Jesus and for the word of God, and which had not worshipped the beast, neither his image, neither had his mark. Notice that words, which had not worshipped. The people who have not worshipped this beast, nor his image, nor received his mark upon their foreheads or on their hands. మరి ఇక్కడ మనం గమనిస్తే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆ మృగమును ఆరాధించని వారు, ఆ మృగం యొక్క గుర్తును తీసుకొనని వారు, ఆ మృగము యొక్క సంఖ్య లేకుంటే దాని యొక్క గుర్తును వారి నుసిటి మీద లేకుంటే చేతుల మీద తీసుకొనని వారు, మరి వారు ఏంటంటే ఆల్ దిస్ పీపుల్ దే లివ్డ్ and reigned with Christ 1,000 years. All these people who have not taken the mark of the beast, they lived and reigned with Christ. వారు
జీవించి ఉన్నారు. తర్వాత యేసు ప్రభుతో 1000 సంవత్సరములు పరిపాలన చేస్తుంది. దే రెయిన్ ఫర్ 1000 years విత్ జీసస్ క్రైస్ట్, బికాస్ జీసస్ ఈజ్ ద కింగ్. హీ ఈస్ గోయింగ్ టు కమ్ యాజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. యేసు ప్రభు రాజులకు రాజుగా వస్తాడని మనం చూసినాం. సో దట్ ఈస్ హిస్ నేమ్. ద నేమ్ వాజ్ రిటన్ ఆన్ హిమ్, ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. మరి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయన నామము రాయబడిందని మనం ఇక్కడ ఆల్రెడీ చూసినాం. సో the people lived and reigned with Christ, and the rest of the people. So during 7 years tribulation period, 7 సంవత్సరంల యొక్క ఆ యొక్క శ్రమకాలం సమయంలో యేసు ప్రభు వచ్చినప్పుడు there will be an Armageddon war before the millennium starts, at the end of tribulation and before the millennium. So there will be a Armageddon war. మరి అర్మగడ్డన్ అనే యుద్ధం జరుగుతుంది, వేర్ క్రైస్ట్ డిఫీట్స్ ఆల్ ద నేషన్స్. మరి అన్ని దేశంలన్నింటిని కూడా మరి యేసు ప్రభు ఓడిస్తాడనమాట. సో వాళ్ళని ఓడించిన తర్వాత అక్కడ చాలామంది చనిపోతారనమాట. మెనీ పీపుల్ వేర్ బి కిల్డ్. మరి చాలామంది హతము చేయబడతారు, ఎందుకంటే జీసస్ ఈజ్ గోయింగ్ టు పోర్ అవుట్ ఈజ్ జడ్జ్మెంట్ అపాన్ దెమ్. మరి యేసు ప్రభు వారి మీద తన యొక్క తీర్పును కుమ్మరిస్తాడు, కాబట్టి అనేకులు మరణిస్తారు. ద రెస్ట్ ఆఫ్ ద డెడ్ లివ్డ్ నాట్ అగైన్. మరి వారు బ్రతకలేదంట. ఆల్ ద పీపుల్ హూ డైడ్ ఆఫ్టర్ ట్రిబులేషన్ పీరియడ్ డ్యూరింగ్ అర్మగెడ్డన్, దే హ్యావ్ నాట్ లివ్డ్. వారు బ్రతకలేదన్నమాట. సో అక్కడ మనం చూసినాం ఇక్కడ హూ విల్ గో ఇన్ టు మిలీనియం. ఎవరు మిలీనియంలోకి వెళ్తారంటే వెరీ ఫ్యూ పీపుల్. మరి చాలా కొంతమంది 1000 సంవత్సరంలో పరిపాలనలోకి వెళ్తారు. సో అది మనము ఇక్కడ గమనిస్తాము. చాలా తక్కువ మంది 1000 సంవత్సరంలో పరిపాలనలో వెళ్తారు. ఎవరు వెళ్తారు? సో ఆల్రెడీ ఇక్కడ యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడ చనిపోయిన వారు లేచినారు. మరి అది మొదటి పునరుద్ధానం. సో దోస్ హు ఆర్ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, దే రోజ్ ఫ్రమ్ ద డెడ్. దట్ ఈస్ ద ఫస్ట్ రెజరక్షన్. అది మొదటి పునరుద్ధానం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సో వాళ్ళు పునరుద్ధానమైనారు. కానీ కొంతమంది అక్కడ ఆ 7 years ట్రిబులేషన్ నుండి మిలీనియంలోకి వెళ్ళే వారిలో చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. సో చాలా తక్కువ మంది, అంటే మిగతా వారు యేసు ప్రభుని నమ్మని వారు, ఆ మృగం యొక్క సంఖ్య తీసుకున్న వారు అందరూ కూడా చంపబడినారు. కొంతమందే ఉన్నారు. సో మిలీనియంలో ఈ కొంతమంది 1000 సంవత్సరంల యొక్క పరిపాలనలో మరి అనేకమైన జనాంగం అవుతారు. వెరీ ఫ్యూ పీపుల్, దే బికమ్ ఏ హ్యూజ్ నేషన్. ఒక పెద్ద జనాంగం అవుతారనమాట. సో అది మనము 1000 years టైం పీరియడ్లో, 1000 మిలీనియంలో అనేకమైన జనం అయిపోతారు. సో వారి పిల్లలు 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 పుడుతుంటారనేది మనం అక్కడ చూస్తుంటాం. సో చాలా విషయాలు ఉన్నాయి. కానీ సో ఇక్కడ మనము మిలీనియం సంగతి పాత నిబంధనలో ఎవరెవరు చెప్పినారనే మాట మనం అక్కడ గమనిస్తాము. జస్ట్ నేను వర్సెస్ కోట్ చేస్తాను, దాని యొక్క డీటెయిల్స్ మరి మీరు ఇంటికి వెళ్ళాక ఆ లేఖన భాగాలన్నీ కూడా చాలా ఉన్నాయి. లేఖన భాగాలు కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. సో దాని గురించి మీరు ఇంటికి వెళ్ళాక దాంట్లో సెకండ్ కమింగ్ ఆర్ ది మిలీనియం టైం గురించి అక్కడ పేర్కొనడం మనం చూస్తున్నాం. సో ఇఫ్ యూ గో హోమ్ అండ్ రీడ్ ఆల్ ద స్క్రిప్చర్ పోర్షన్స్ వాట్ ఐ గివ్, సో యూ కెన్ రీడ్ ఆల్ ద స్క్రిప్చర్స్. దేర్ విల్ బి చాప్టర్స్ రిలేటెడ్ టు ది మిలీనియం. మరి 1000 ఏళ్ల పరిపాలన గురించి కొన్ని అధ్యాయాలే ఉన్నాయి. ది ప్రాఫిట్స్ హ్యావ్ గివెన్ ది వెరీ డీటెయిల్ అబౌట్ ది మిలీనియం. కాబట్టి ద నెంబర్ 1 మరి మొదట మనం చూస్తే Psalms 72, it talks about the millennium. కీర్తనలు 72వ కీర్తన మనం చూస్తే అక్కడ 1000 సంవత్సరంలో పరిపాలన సంగతి మాట్లాడడం మనం చూస్తాం. తర్వాత ఐజయా 11th chapter 25 to 27, okay, 25 to 27, and then okay, chapter 35, chapter 60 to 66. This all talks about the millennium. ఇవన్నీ కూడా 1000 సంవత్సరంలో పరిపాలన సంగతి మాట్లాడుతుంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 25 నుంచి 27, 35వ అధ్యాయము ఇది చాప్టర్స్, ఇది కూడా చాప్టర్స్, ఓకే, అధ్యాయాలు 35th chapter and 60 to 66 chapters. And then thirdly, Jeremiah chapters 30 to 33, 30 నుంచి 33 అధ్యాయాలు మరి 1000 సంవత్సరంలో పరిపాలన సంగతి మాట్లాడుతుంది. ది Jeremiah, he talks about millennium in chapter from 30 to 33. And then fourth one, Daniel chapter 7, 7వ అధ్యాయం అంతా కూడా ఈ మిలీనియం సంగతి ఉంది. Daniel 7 talks about the millennium, okay. And then fifthly,
హోసేయా 2nd chapter 14 to 23, and then 3rd chapter 4 to 5, and then 14th chapter 4 to 8. ఓకే, హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనము, 3వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము, 14వ అధ్యాయము 4 నుంచి 8. ఓకే, తర్వాత 6వదిగా జోయల్, బుక్ ఆఫ్ జోయల్ 2nd chapter 18th verse to 3rd chapter 21st verse. బుక్ ఆఫ్ జోయల్, యోయల్ గ్రంథంలో 2వ అధ్యాయము 18వ వచనం నుండి 3వ అధ్యాయము 21వ వచనం వరకు 1000 సంవత్సరంలో, మిలీనియం, 1000 years, మిలీనియం. ఓకే, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం సంగతి మనం చూసాం. తర్వాత 6, 7 ఇన్ ఆర్డర్. ఓకే, బుక్స్ ఆఫ్ బైబుల్ ఆర్డర్ ప్రకారంగా ఆమోస్ గ్రంథంలో 9వ అధ్యాయము 11 నుంచి 15. బుక్ ఆఫ్ ఆమోస్ 9th chapter 11 to 15. He talks about the millennium. And then 8thly, Obadiah 15th chapter to 21st chapter. 15వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు Obadiah. And then verses 15 నుంచి 21వ వచనం వరకు. And then Micah 2nd chapter 12 to 13, 4th chapter 1 to 23, and then 5th chapter 4 to 15, 7th chapter 7 to 20. ఓకే, మీకా గ్రంథంలో 2వ అధ్యాయము 12 నుంచి 13, 4వ అధ్యాయము 1 నుంచి 13, 5వ అధ్యాయం 4 నుంచి 15, 7వ అధ్యాయము 7 నుంచి 20. 10thly, Zephaniah 3rd chapter 9 to 20. Zephaniah 3rd chapter 9 to 20. 11thly, Haggai 2nd chapter 6 to 9. 2nd chapter 6 to 9, 6th verse to 9th verse. And then 12thly, Zechariah గ్రంథము, ఈయన చాలా మాట్లాడుతాడు మిలీనియం సంగతి. ఓకే, 1st chapter 16 to 19, 2nd chapter 1 to 13, 3rd chapter 8 to 10, 8th chapter 1 to 10, and then 12th chapter 1st verse to 14th chapter 21st verse. అంటే 12, 13, 14. ఓకే, 13 అధ్యాయాలు మాట్లాడుతుంటాడు అక్కడ. అండ్ దెన్ Malachi 3rd chapter 1 to 6, and 4th chapter 1 to 3. కొన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్స్, పాత నిబంధనల నుండి లేఖన భాగాలు అనమాట. సో కీర్తనల దగ్గర నుంచి స్టార్ట్ అవుతే ఐజయా, జెర్మయా, డానియల్, హోసేయా, జోయల్, ఏమస్, ఒబదయా, మీకా, జెఫన్యా, హగ్గై, జకరియా, మలకాయ్. సో వీళ్ళందరూ కూడా మిలీనియం సంగతి, 1000 years మిలీనియం సంగతి మాట్లాడారు. జస్ట్ ఒక మాట మనము ఐజయాలో మనం ఒక చిన్న వచనం చూసుకుందాము. బుక్ ఆఫ్ ఐజయా 35th chapter 9th verse. ఓకే, 35th chapter 9th verse. 35వ అధ్యాయము 9వ వచనము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము, మరి మిలీనియం ఎలా ఉంటుంది అనేది 35 నుంచి 9. 35వ అధ్యాయం 9వ వచనం, 35th chapter 9th verse. అక్కడ సింహం ఉండదు, ఏ క్రూరమైన జంతువు దాని మీదకి పోదు, అది అక్కడ కనుగొనబడదు, కానీ విమోచింపబడిన వారే అక్కడ. No lion shall be there, nor an ravenous beast shall be upon thereon, it shall be not found there, but the redeemed shall walk there. Okay, and then 11th chapter 6 to 9. Okay, 11th chapter లో 6 to 9, 11th chapter 6 to 9, 11వ అధ్యాయము 6 నుంచి 9. ఐజయా 11th chapter 6 to 9. తోడేలు కూడా గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును, మరియు చిరుతపులి మేకపిల్లతో పరుండును,
మరియు దూడయు కొదమ సింహమును క్రొవ్విన పశువులను కూడుకునగా పసిబాలుడు వాటిని తోలును. అప్పుడు ఆవు మరియు ఎలుగుబంటి కూడి మేయును, వాటి పిల్లలు కలిసి పరుండును. మరియు ఎద్దువల సింహం గడ్డి మేయును, మరియు పాలు కుడుచు పిల్ల కట్లపాము పుట్ట మీద ఆడుకొనును, ఆటలాడును. మరియు పాలు విడిచిన పిల్ల మిడినాగు పుట్ట మీద తన చెయ్యి వేయును. నా పరిశుద్ధ పర్వతం అంతటను అవి హాని చేయవు, నాశనము చేయవు. ఎలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి ప్రభువును గూర్చిన వివేకముతో నిండియుండును. సో ఇక్కడ చూద్దాం ఐజాయాలో 1 more verse, ఇక్కడ 6 to 9 మనం రాసుకోవాలి. 11th chapterలో 6 to 9. ద వుల్ఫ్ ఆల్సో షల్ డ్వెల్ విత్ ది ల్యామ్. ఓకే, తోడేలు ఒక గొర్రె పిల్లతోటి కూర్చుంటుందంట. అండ్ ద లెపర్డ్ షల్ లై డౌన్ విత్ ద కిడ్ అండ్ ద క్యాఫ్ అండ్ ది యంగ్ లయన్ అండ్ ది ఫ్యాట్లింగ్ టుగెదర్ అండ్ ద లిటిల్ చైల్డ్ షల్ లీడ్ దమ్. ఓకే, చిన్నపిల్లలు వాటిని నడిపిస్తారంట, అంటే వాళ్ళు ఆడుకుంటారు అనమాట చిన్నపిల్లలు కూడా. అంటే సింహముతో మరి లెపర్డ్ తోటి మరి అవన్నీ కూడా ఆడుకుంటారంట. అండ్ ద కౌ అండ్ ద బేర్ షల్ ఫీడ్. ఓకే, దేర్ యంగ్ వన్స్ షల్ లై డౌన్ టుగెదర్ అండ్ ద లయన్ షల్ ఈట్ స్ట్రా లైక్ ది ఆక్స్. మరి సింహము గడ్డిని కూడా తింటుందంట, అంటే ఎద్దు తిన్నట్టు. అండ్ ద సకింగ్ చైల్డ్ షల్ ప్లే ఆన్ ది హోల్ ఆఫ్ ది హ్యాస్ప్. మరి ఒక పాము యొక్క పుట్టలో తను చిన్న పాప చేయి పెట్టి ఆడుకుంటుందంట. అంటే ఎటువంటి హాని ఉండదన్నమాట. మిలీనియం లోపల 1000 సంవత్సరంల యొక్క పరిపాలనలో ఇటువంటి హాని ఏముండదన్నమాట. సో ఎటువంటి జంతువులు కూడా, క్రూరమైన మృగాలు ఇవన్నీ కూడా హాని చేయకుండా ఉంటాయని మరి ఇక్కడ యెషయా తెలియజేస్తుంటారు. ఇవన్నీ కూడా మిలీనియంలో. తర్వాత దే షల్ నాట్ హర్ట్ నాట్ డిస్ట్రాయ్ in all my holy mountain, for the earth shall be full of the knowledge of the Lord as the waters cover the sea. మరి ఇక్కడ చూసినాం, ఇక్కడ నీటితో సముద్రం ఏ విధంగా అయితే కప్పబడిందో అట్లా దేవుని యొక్క వివేకంతో జనులందరూ కూడా నింపబడి ఉంటారంట. కానీ ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ మరి జకరియా గ్రంథంలో కూడా వెళ్ళి చూద్దాం. అక్కడ జకరియా గ్రంథంలో ఏ విధంగా మరి యేసు ప్రభు యొక్క రాకడను గురించిన మాటలు అక్కడ తెలియజేస్తున్నాడు. జకరియా గ్రంథము 14వ అధ్యాయంకి వెళ్దాం. బుక్ ఆఫ్ జకరియా 14th chapter. ఓకే, he gives very detailed information about the millennium. Okay, when the Lord comes, what happens? మరి యేసు ప్రభు వచ్చినప్పుడు భూమి మీద ఏం జరుగుతుందని 14వ అధ్యాయంలో అక్కడ పేర్కొనడం మనం చూస్తాం. 14th chapterలో 14th chapter, we know that in 4th verse it says, and his feet shall stand in that day upon the mounts of olives. మరి ఒలివ పర్వతం మీద యేసు ప్రభు యొక్క పాదం పెడతాడంట. సో దట్ ఈస్ ద సెకండ్ కమింగ్, యేసు ప్రభు యొక్క రెండో రాకడ. విచ్ ఇస్ బిఫోర్ జెరూసలేం ఆన్ ది ఈస్ట్, అండ్ ది మౌంట్ ఆఫ్ ఆలివ్స్ షల్ క్లీవ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ దేర్ ఆఫ్ టువర్డ్ ద ఈస్ట్ అండ్ టువర్డ్ ది వెస్ట్, అండ్ దే షల్ బి ఎ వెరీ గ్రేట్ వ్యాలీ, and half of the mountain shall remove toward the north and half of it toward the south. సో ఆ విధంగా ఒక పెద్ద భయంకరమైన ఇది జరుగుతుంది అనమాట యేసు ప్రభు భూమి మీదకి రావడంతో. అండ్ దెన్ 9th verse, 9వ వచనం కూడా చదువు. 9th verse, 7, 8, 9, Zechariah 14 chapters. ఓకే, లేదు అందులో Zechariah 14 chapter 7th verse I'll read. But it shall be one day which shall be known to the Lord, not day nor night, but it shall come to pass that at evening time it shall be light. And it shall be in that day that living waters shall go out from Jerusalem, half of them toward the former sea, and half of them toward the hinder sea. In summer and in water shall it be. Okay, and the Lord shall be king over all the earth. Notice that word, all the earth. భూమి అంతటికి యేసు ప్రభు ఒక రాజుగా ఉంటాడంట. సో దిస్ టాక్స్ అబౌట్ ది థియోక్రసీ. మరి థియోక్రసీ అంటే దేవుడు మరి భూమి మీద ఒకే దేవుడు అనమాట, ఒకే రాజు. వన్ కింగ్ రూలింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్. మరి భూమి అంతటి మీద ఆయన పరిపాలన చేయడం. సో థియోక్రసీ టాక్స్ అబౌట్ ద థియోక్రసీ. నో డెమోక్రసీ నార్ రిపబ్లికన్. మరి ఇక్కడ డెమోక్రసీ ఉండదు, రిపబ్లికన్ ఆ రెండు కూడా ఏమి ఉండదు అనమాట. నో ప్రెసిడెంట్, నో ప్రైమ్ మినిస్టర్, ఏవి కూడా ఉండవు అనమాట. కంప్లీట్ థియోక్రసీ, దేవుడు మాత్రమే పరిపాలన చేస్తాడు. సో ద లార్డ్ షల్ బీ ద కింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్. ఇన్ ద డే షల్ దేర్ బీ వన్ లార్డ్ అండ్ హిస్ నేమ్ వన్. ఒకే దేవుడు ఉంటాడు. సో వన్ కింగ్ over all the nations. And the land shall be turned as the plain from Geba to Rimmon, south of Jerusalem, and it shall be lifted up and inhabited in her place, from Benjamin's gate unto the place of the first gate, unto the corner gate, and from the tower of Hananel unto the king's వైన్ ప్రెస్. సో ఇవన్నీ కూడా చాలా గంభీరమైన విషయాలు. కానీ ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ అండ్ మెన్ షల్ డ్వెల్ ఇన్ ఇట్
మరి అక్కడ మనుషులు ఉంటారంట. అండ్ దేర్ షల్ బీ నో మోర్ అటర్ డిస్ట్రక్షన్ బట్ జెరూసలేం షల్ బీ సేఫ్లీ ఇన్హాబిటెడ్ బికాస్ క్రైస్ట్ విల్ బీ ఇన్ జెరూసలేం. యెరూషలేంలో యేసు ప్రభు ఉంటాడు. హీ విల్ బి రూలింగ్ ఫ్రమ్ జెరూసలేం. మరి ఇక్కడ మనం చూస్తున్నాం యెరూషలేము పట్టణం నుండి హీ విల్ బి సిట్టింగ్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ డేవిడ్. మరి దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని హీ విల్ బి రూలింగ్ ద హోల్ వరల్డ్, లోకమంతటిని కూడా పరిపాలన చేస్తాడు. సో గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్స్. మరి ఆయన భుజంల మీద రాజ్యభారం ఉంటుంది, అంటే పరిపాలన ప్రభుత్వం అనేది ఆయన మీద ఉంటుంది అన్నమాట. సో ఆయన మరి భూమి అంతటిని పరిపాలన చేస్తాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? మరి అది సాధ్యమా? దేవుడు లోకమంతటిని పరిపాలన చేయడం అంటే అది ఖచ్చితంగా సాధ్యం, ఎందుకంటే దేవుడు పరిపాలన చేస్తుండు. సో and this shall be the plague. Okay, notice that word 27, 12th verse. And this shall be the plague where with the Lord will smite all the people that have fought against Jerusalem. Their flesh shall consume away while they stand upon their feet, and their eyes shall consume away in their holes, and their tongue shall consume away in their mouth. And during millennium, Christ will reign like a కింగ్, అంటే ఒక రాజుగా పరిపాలన చేస్తాడు. కాబట్టి హిస్ కింగ్డమ్ విల్ బి ది, ఆ కింగ్డమ్ ఏ విధంగా ఉంటుందంటే రాడ్ ఆఫ్ ఐరన్, అంటే ఇనుప దండముతో పరిపాలన చేస్తాడు. విల్ బి రూలింగ్ ది కింగ్డమ్ విత్ ద రాడ్ ఆఫ్ ఐరన్. ఇనుప దండంతో పరిపాలన చేస్తాడు అనమాట. అంటే ఇమ్మీడియట్ జడ్జ్మెంట్ విల్ బి డ్యూరింగ్ ద మిలీనియం. మరి మిలీనియంలో మరి దేవుని యొక్క తీర్పు కూడా అక్కడ దేవుడు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మరి అక్కడ తీర్పు తీరుస్తున్నాడని మరి చాలా వచనాలు మనం దానిలో చూడగలుగుతాం. అంటే హీ విల్ బి రూలింగ్ ద వరల్డ్, మరి లోకంను ఆ విధంగా పరిపాలన చేస్తాడనేది మనం చూస్తున్నాం. సో డ్యూరింగ్ మిలీనియం వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బి ద లా ఆఫ్ ది ఎంటైర్ ఎర్త్. మరి భూమి అంతటికి కూడా దేవుని యొక్క వాక్యమే ఒక చట్టము. హీస్ వర్డ్ విల్ బి ద లా డ్యూరింగ్ మిలీనియం. ఆ మిలీనియం అంతట్లో కూడా దేవుని యొక్క వాక్యమే ఒక చట్టం అన్నమాట. మరి ఎవరు కూడా ఆ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడలేరు, ఎందుకంటే ఆయన వాక్యముతో మాట్లాడతాడని మరి మనము ప్రత్యక్షత గ్రంథంలో కూడా మనం చూసినాము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ దేవుని యొక్క పరిపాలన సమయంలో మరి దేవుని యొక్క తీర్పు మరి ఏ విధంగా అయితే ఆయన భూమి మీదకి వచ్చేసినాడు కదా, భూమి మీద ఉన్నప్పుడు ఆయన తీర్పు తీర్చడంలో మనం చూస్తుంటాం. ఎలాగంటే మనం ఇప్పుడున్న ప్రస్తుతము లోకంలో దేవుడు మరి ప్రసంగిలో మరి సొలొమోను రాస్తుంటాడు. ఏం రాస్తుంటాడు అంటే మరి ఇప్పుడున్న తీర్పు దేవుడు ఆ విధంగా వేగంగా తీర్పు తీర్చడం లేదంట. డ్యూరింగ్ దిస్ టైమ్ ఆన్ దిస్ ఎర్త్ గాడ్ ఈజ్ నాట్ జడ్జింగ్ వెరీ స్పీడిలీ ఆన్ ది ఈవిల్. కింగ్ సొలొమోన్ సేస్ ఇన్ ఎక్లిసియాస్టిస్. ప్రసంగిలో సొలొమోను అంటుంటాడు 8th chapter. ఓకే, మెనీ పీపుల్ వి థింక్ దట్ వై గాడ్ ఈజ్ నాట్ జడ్జింగ్ పీపుల్. ఓకే, మరి దేవుడు ఎందుకు తీర్పు తీర్చడం లేదు? సో డ్యూరింగ్ మిలీనియం గాడ్ విల్ జడ్జ్ పీపుల్ ఇమీడియట్లీ బికాస్ హీ విల్ బి రూలింగ్ యాజ్ అ కింగ్. మరి ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. సో ఇక్కడ మనం గమనిస్తే 8th chapter 10, 11, 12. మరి 10వ అధ్యాయము 8వ అధ్యాయము 10, 11, 12 చదువు. అయితే అట్లు దుష్టులు పరిశుద్ధ స్థలము నుండి వెళ్ళి వారాలగున చేసిన పట్టణంలో వారు మరువబడి సమాధి చేయబడుట నేను చూసితిని. ఇది కూడా వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా నిర్వహించబడలేదు. కాబట్టి నరపుత్రుల హృదయము కీడు చేయుటకు వారిలో పూనుకొని ఉన్నది. ఒక పాపి 100 మారులు దుర్మార్గతను చేసి వాని దినములు పొడిగింపబడినను దేవునికి భయపడు వారికి, అనగా ఆయన సముఖమున భయపడు వారికి మేలు కలుగునని నిశ్చయముగా నేను ఎరుగుదును. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 12th verseలో 11th and 12th verse, because sentence against an evil work is not executed speedily. వేగంగా దేవుడు మరి దుర్మార్గత మీద తీర్పు తీర్చడం లేదు. therefore the heart of the sons of men is fully set in them to do evil. మరి దుర్మార్గులకు ఇప్పుడు తీర్పు తీర్చడము కొద్దిగా వేగంగా తీర్పు తీర్చడం లేదు. కాబట్టి దో ఏ సిన్నర్ డూ ఈవిల్ అండ్ 100 times. 12వ. ఒక పాపి 100 మారులు దుర్మార్గతను చేసి వారి దినములు పొడిగింపబడినను దేవునికి భయపడు వారికి, అనగా ఆయన సముఖమున భయపడు వారికి మేలు కలుగునని నిశ్చయముగా నేను ఎరుగుదును. సో దో ఏ సిన్నర్ డూ ఈవిల్ అండ్ 100 times. ఒక దుర్మార్గుడు, ఒక పాపి 100 సార్లు ఆ పాపం చేసినా కూడా
వాని దినములు ఇంకా పొడిగింపబడుతున్నాయంట. అంటే ఈ దినాలలో మనం చూస్తున్నాము తక్షణము ఇట్లా తీర్పు లేదు, కానీ 1000 సంవత్సరముల పరిపాలనలో మరి దేవుని యొక్క తీర్పు మరి చాలా తీవ్రంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. సో అంటే దేవుడు మనుషులను మరి ఆయన ఇనుము దండంతో పరిపాలన చేస్తాడంట. అందుకే జకర్యా గ్రంథంలో మరి 14వ అధ్యాయంలో మనం అక్కడ చూద్దాం. జకర్యా 14 చాప్టర్ 16 నుంచి చూద్దాం, 16 నుంచి అక్కడ గమనిద్దాం. 16 to 19 హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు పనిష్ నేషన్స్. ఓకే, దేవుడు ఎట్లా రాజ్యములను శిక్షిస్తాడని. 16th verse, and it shall come to pass that everyone that is left of all nations which came against Jerusalem shall even go up from year to year to worship the King, the Lord of hosts, and to keep the feast of tabernacles. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అన్ని జనములు అన్నీ కూడా దే గో టు జెరూసలేం అనమాట, యెరూషలేంకి వెళ్తారనమాట. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి ఆ రాజును ఆరాధిస్తారనమాట. సో అక్కడ 1000 సంవత్సరంలో ఇవన్నీ జరుగుతుంటాయి. సో అది మనము మళ్ళీ చాలా పెద్ద అంశం అనుకోండి దాంట్లో వెళ్తే. కానీ ఇక్కడ 17th verse, and it shall be that whosoever will not come up of all the families of the earth unto Jerusalem to worship the King, the Lord of hosts, even upon them shall be no rain. That is the judgment. అంటే ఫ్యామిన్ అనమాట. ఏ దేశాలైతే ఆ దేవునిని ఆరాధించుటకు అక్కడికి వెళ్ళరో, అంటే దేవుని ఎవరైతే నమ్మరో ఆ టైంలో మరి అక్కడ మనం చూస్తున్నాం అక్కడ వారి మీద వర్షం కుమ్మరించబడదంట. అంటే దేవుని యొక్క శిక్ష అనమాట, అది మిలీనియంలో. ఓకే, సో అండ్ ఇఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఈజిప్ట్ గో నాట్ అప్ అండ్ కమ్ నాట్ అండ్ దట్ హ్యావ్ నో రెయిన్ దేర్ షల్ బి ద ప్లేగ్. మరి ఎప్పుడైతే వర్షం ఉన్నదో అక్కడ మరి ఒక తెగులు ఉంటుందంట. వేర్ విత్ ద లార్డ్ విల్ స్మైట్ ది హీదన్ దట్ కమ్ అప్ నాట్ అప్ టు కీప్ ద ఫీస్ట్ ఆఫ్ ది tabernacles. సో ఇవన్నీ కూడా మళ్ళీ వేరే అంశం అనుకోండి. 19th verse, this shall be the punishment of Egypt and the punishment of all nations that come not up to keep the feast of the tabernacles. సో ఇవన్నీ కూడా ఏ దేశాలైతే మరి అటువైపు రారో వారందరి మీద దేవుని యొక్క కోపము ఉంటుందంట. అంటే దేవుడు అక్కడ వారికి వర్షం కుమరించాడు, అక్కడ తెగులు పంపిస్తాడు, సో వారిని ఇది చేస్తాడు. కానీ ఇవన్నీ మిలీనియంలో జరిగే విషయాలు. మరి మిలీనియంలో ఇవన్నీ జరుగుతాయంటే మరి అవన్నీ కూడా మనం దాంట్లో మళ్ళీ పెద్ద సబ్జెక్ట్ అది నేర్చుకోవడానికి. కానీ మిలీనియం అనే దాంట్లో ఈ 1000 సంవత్సరముల పరిపాలన ఆరంభం కావడంలో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఒక 1000 సంవత్సరముల పరిపాలన ఆరంభంలో మనం వస్తామో ఇక్కడ ఈ ట్రిబులేషన్ పీరియడ్లో నుండి జనులు ఎప్పుడైతే చాలా తక్కువ మంది వెళ్తారు, అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఇది 7 years ట్రిబులేషన్ పీరియడ్, తర్వాత మిలీనియం స్టార్ట్ అవుతుంది. 1000 years, 7 years. సో సెకండ్ కమింగ్ ఇట్ హాస్ 2 phases. ఓకే, 2 భాగాలు ఉన్నాయి. ఒకటి మధ్య ఆకాశము ఫస్ట్ ఫేజ్ అండ్ దెన్ సెకండ్ ఫేజ్, ఇది 2వ భాగం. సో యేసు ప్రభు యొక్క 2వ రాకడలో మరి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మరి మొదటిసారి మరి అంటే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చేసినాడు యేసు ప్రభు, ఫస్ట్ కమింగ్ అండ్ దెన్ సెకండ్ కమింగ్. ఓకే, సెకండ్ కమింగ్లో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మధ్యాకాశంకి వస్తాడు, అది 7 ఏళ్ల శ్రమకాలం స్టార్ట్ అవుతుంది. ఆయన భూమి మీదకి రావడము 1000 సంవత్సరంలో పరిపాలన స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రిబులేషన్ పీరియడ్లో ఉండేవారు హోల్ నేషన్స్ అన్నీ కూడా మరి చంపబడతాయి. అంటే దేవుడు వారిని శిక్షిస్తాడు ట్రిబులేషన్ పీరియడ్లో. కానీ మిలీనియంలో వెళ్ళడంలో ఇక్కడ నుండి ఈ మిలీనియంలోకి వెళ్ళే జనములు చాలా తక్కువ ఉంటారు. ఇనిషియల్గా వెరీ ఫ్యూ పీపుల్, కొంతమంది వెళ్తారు. అంటే రక్షింపబడిన వారు మాత్రమే మిలీనియంలోకి వెళ్తారు. సో ఈ మిలీనియంలో వెళ్ళిన తర్వాత ఓన్లీ ఫ్యూ పీపుల్ గో ఇన్ టు మిలీనియం, దోస్ ఆర్ స్టిల్ అలైవ్. అంటే దోస్ హ్యావ్ నాట్ టేకెన్ ది మార్క్ ఆఫ్ ది బీస్ట్ నార్ ది మార్క్ ఆఫ్ ది నంబర్, దే విల్ బీ గోయింగ్ ఇన్ టు ది మిలీనియం. అంటే మరి ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక ర్యాప్చర్ జరిగింది. ఓకే, అంటే అందరు కూడా చంపబడ్డారు. ఇక్కడ వారిని అందరినీ కూడా మృగం యొక్క సంఖ్య వేసుకున్న వారందరినీ కూడా యేసుప్రభు చంపేసినాడు. అంటే వారిని శిక్షించినాడు. వారు నిత్యత్వంలోనికి నరకంలోకి వెళ్ళిపోయినారని అక్కడ మనం చూస్తున్నాం. కానీ ఈ మిలీనియంలో ఎవరు వస్తారు మరి భూమి మీద? 7 years ట్రిబులేషన్ పీరియడ్లో అందరూ చంపబడినారు, మరి అందరూ హతసాక్షులు అయిపోయినారు, మరి అక్కడ పైకి వెళ్ళిపోయినారు, ఎత్తబడడం జరిగింది, ఇక్కడ ర్యాప్చర్ అనేది జరిగింది. మరి ఇక్కడ జనములు 1000 సంవత్సరములలో ఎవరుంటారు, మనుషులు ఎవరుంటారు అనేది ఒక ప్రశ్న. ఎవరు వస్తారు మరి దాంట్లోనికి? మిలీనియంలో మనుషులు ఎలా మళ్ళీ స్టార్ట్ అవుతారు?
అనేది మనం అక్కడ గమనిస్తే చాలా తక్కువ మందితో స్టార్ట్ అవుతుంది అనమాట. వెరీ ఫ్యూ పీపుల్ విల్ గో ఇన్ టు మిలీనియం. సో దట్ ఫ్యూ పీపుల్ విల్ బికమ్ ఏ బిగ్ నేషన్, అంటే బిగ్ జనరేషన్, అంటే గొప్ప జనాంగం స్టార్ట్ అయిపోతారు. కొంతమంది ఎక్కువ మంది జనం స్టార్ట్ అయిపోతారు ఎందుకంటే మిలీనియం లోపల. సో ఎవరు వెళ్తుండొచ్చు? ఇక్కడ ఆల్రెడీ చంపబడినారు, మళ్ళీ అక్కడ వెళ్ళినారు. సో వెళ్ళడంలో మనకు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం తలంచాలి. అంటే ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారు ఆ మిలీనియం లోపల, 1000 సంవత్సరాల పరిపాలనలో ఎవరు వెళ్తారు అనేది మన ప్రశ్న కదా. సాధారణంగా అది అందరు కూడా ప్రశ్న వస్తుంటుంది. అంటే నేను అనుకుంటాను మరి ఇక్కడ ఈ కొంత జనాంగమే, అంటే ఈ యూదుల లోపల నిజంగా ఏ మెస్సయ్యను నమ్మేవారు, యేసుప్రభుని నమ్మిన వారు దాంట్లో ఆ ర్యాప్చర్కి, అంటే ర్యాప్చర్ కాదు, అక్కడ ఎత్తబడడం జరిగిన తర్వాత, ర్యాప్చర్ అయిపోయిన తర్వాత ట్రిబులేషన్ పీరియడ్ తర్వాత ఎవరైతే ఆ ఎండింగ్లో కొంతమంది ఉన్నారో అక్కడ సైడ్ వెళ్తారనమాట. మిలీనియం స్టార్ట్ అవుతుంది. ఆ మిలీనియం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ ఉండేవారు కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది వాళ్ళ పిల్లలు జన్మిస్తారు. సో ఇక్కడ మనం జకర్యా గ్రంథంలో ఇక్కడ మనం ఇచ్చిన వచనాలు అన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో వచనాలలో వాళ్ళ యొక్క ఆఫ్ స్ప్రింగ్ అనమాట, అంటే వారి యొక్క సంతానము అభివృద్ధి చెందుతుందన్నమాట. సో దాదాపు మిలీనియం అంతట్లో మరి దెర్ విల్ బి అప్రాక్సిమేట్లీ అబౌట్ 40 జనరేషన్స్, 40 జనరేషన్స్ ఉంటాయి. 40 జనరేషన్స్ ఉంటాయి, అంటే వంశావళిలు అనమాట. అంటే 40 జనరేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు మనుషులు ఆ విధంగా విస్తరిస్తారు, 40 జనరేషన్స్ వచ్చేస్తారు. సో ఇక్కడ చాలా విస్తారమైన సంఖ్య పెరిగిపోతుంది. కొంతమంది మనుషులతో విస్తారమైన సంఖ్య పెరిగిపోతుంది. మరి ఎంతోమంది జనములు మరి భూమి మీద పుట్టడం స్టార్ట్ అవుతుంది అనమాట కదా. జలప్రలయం జరిగిన తర్వాత కేవలం 8 మంది మాత్రమే ఉండే, నోవా కుటుంబము మాత్రమే ఉండే. ఇప్పుడు ఇంత విస్తారమైన జనం అయిపోయింది 4000 ఇయర్స్ లోపల. సో ఒక 1000 ఇయర్స్ లోపల కూడా మరి ఎంతోమంది బిలియన్స్ ఆఫ్ పీపుల్ మరి అక్కడ జన్మిస్తారు భూమి మీద. సో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి వారి మధ్యలో దేవుడు పరిపాలన చేస్తాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు 1000 సంవత్సరంలో ఇక్కడ లిటరల్ పీపుల్ ఉంటారు. కానీ యేసు ప్రభుతో ఎవరైతే ఈ సెకండ్ కమింగ్లో వచ్చినారో మరి వాళ్ళందరూ కూడా ఆల్ ది హోస్ట్ ఆఫ్ హెవెన్, మరి ఆ పరలోకం నుండి వచ్చిన వారందరూ కూడా దే ఆల్ విల్ బీ ఇన్ గ్లోరిఫైడ్ బాడీస్. వారందరూ కూడా మహిమ శరీరంలో ఉంటారు. కానీ భూమి మీద జన్మించిన వారు లిటరల్ మనం ఇప్పుడు ఎట్లయితే శరీరంలో ఉన్నారో వాళ్ళు అలాగే ఉంటారు. యేసు ప్రభు కూడా మహిమ శరీరంలోనే క్రిందికి వస్తాడు. ఆయనతో పాటు అందరూ కూడా పరిశుద్ధులందరూ కూడా అదే మహిమ శరీరంలో కిందికి వస్తారు. మరి అక్కడ మనం చూసినాం, ఇక్కడ మరి యేసు ప్రభుతో బ్రతికున్న వారంట ఇక్కడ మనం గమనిస్తే అండ్ దే లివ్డ్ అండ్ రెయిన్ విత్ క్రైస్ట్ 1000 years, 1000 సంవత్సరంల వరకు యేసు ప్రభుతో మరి మిలీనియం తర్వాత ఈ యొక్క 7 years ట్రిబులేషన్ పీరియడ్లో ఎవరైతే మృగం యొక్క సంఖ్య తీసుకోకుండా ఉన్నారో వారు యేసు ప్రభుతో 1000 సంవత్సరములలో పరిపాలన చేస్తారంట. యేసు ప్రభుతో కలిసి ఒక 1000 సంవత్సరముల వరకు పరిపాలన చేస్తారు. ఎవరి మీద పరిపాలన చేస్తారు? ఆ టైంలో ఉండే వారి మీద, ఆ టైంలో ఉండే జనము మీద పరిపాలన చేస్తారు. ఎవరుంటారు ఆ జనం, అక్కడ ఎవరు వస్తారు అనేది మన ప్రశ్న అనమాట. సో ఇక్కడ మనం పోయిన వారం ఇచ్చిన హోంవర్క్ కూడా దానికి రిలేటెడ్ ప్రశ్న అనమాట. ఓకే, పోయిన వారం ఇచ్చిన హోంవర్క్. సో ఇక్కడ మనం పాయింట్కి వస్తున్నాం. వీఆర్ కమింగ్ టు ద పాయింట్. లాస్ట్ వీక్ వీ హ్యావ్ టేకెన్ వన్ హోంవర్క్, Matthew 25th chapter. ఓకే, 25వ అధ్యాయం సంగతి మనం చూస్తున్నాం. సో హూ విల్ బీ ఇన్ మిలీనియం? ఎవరు మిలీనియంలో ఉంటారు? వి ఆల్ విల్ బీ ఇన్ గ్లోరిఫైడ్ బాడీస్, బట్ హూ విల్ బీ ఇన్ మిలీనియం? మరి 1000 పరిపాలనలో ఎవరు ఉంటారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఏం జరుగుతుంది అక్కడ? ఆన్ హూమ్ ద లార్డ్ విల్ రెయిన్. మరి ఎవరి మీద ప్రభు పరిపాలన చేస్తాడు? ఆన్ ద పీపుల్, మరి జనంల మీద పరిపాలన చేస్తారు. సో ఆల్రెడీ ద పీపుల్ వేర్ డిస్ట్రాయిడ్. ఇక్కడ మరి మనుషులు ఇక్కడ హతము చేయబడినారు. ఎందుకంటే దోస్ హావ్ టేకెన్ ది మార్క్ ఆఫ్ ద బీస్ట్, దే వర్ కిల్డ్ బై ద లార్డ్. మరి ఎవరైతే యేసు ప్రభు మరి మృగం యొక్క సంఖ్య తీసుకున్నారో వారందరినీ కూడా యేసు ప్రభు మరి ఇక్కడ తన అర్మగెడ్డన్ వార్ లోపల మొత్తం అంత జనమునంతా కూడా నాశనం చేసినాడు. మరి ఎవరు మిగిలి బయటకు వచ్చినారు? ఇప్పుడు 1000 పరిపాలనలో ఎవరు అటు వచ్చినారనమాట. సో వారి మీద దేవుడు ఎట్లా పరిపాలన చేసినాడు? ఎంతమంది జనం ఉండే? మరి ఒక 100 people వచ్చినారనుకోండి, 100 people మీద పరలోకంలో నుండి వచ్చిన వారందరూ కూడా 100 people మీద పరిపాలన చేయడము
కదా మనం గమనిస్తే ఒక 10 మంది మీద 100 మంది రాజ్య పాలన చేస్తే ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము తలంచాలి. సో మిలీనియం టైంలో ఏ విధంగా ఉంటుంది అనేది. సో అందుకొరకే మనం ఇక్కడ ఒక హోంవర్క్ తీసుకున్నాము, ఒక హోంవర్క్. సో దాంతో మనకు కొద్దిగా క్లియర్ అండర్స్టాండింగ్ దొరుకుతుంది. సో హూ విల్ బీ ఇన్ మిలీనియం. ఓకే, మన టైం అయిపోయింది కాబట్టి జస్ట్ త్వరగా మన హోంవర్క్ని చూసుకుందాము. సో ఎవరన్నా ప్లేసింగ్, ఇక్కడ ఫస్ట్ మనం ప్లేసింగ్. ఓకే, 25th చాప్టర్, వేర్ వీ కెన్ ప్లేస్ దిస్ 25th చాప్టర్. ఓకే, సో మన లాస్ట్ వీక్ థాట్ ఏంటంటే, last week thought there are 4 theories. One is literal or spiritualized view, non-literal and spiritualized view, and then post-millennial view, amillennial view, and pre-millennial view. Okay, 4 views మనం చూస్తున్నాం కాబట్టి. సో pre-millennial view is the biblical way of interpretation. మరి వాక్యానుసారంగా మరి pre-millennial కరెక్ట్ అనమాట. ఓకే, ఇది 1000 years. ఓకే, 25th చాప్టర్, ఇక్కడ యేసుప్రభు యొక్క సెకండ్ కమింగ్. సో 25th చాప్టర్ పోస్ట్ మిలీనియల్ అంటే సెకండ్ కమింగ్ విల్ బీ ఆఫ్టర్ 1000 years. దట్ ఈస్ పోస్ట్ మిలీనియల్. ఆ మిలీనియల్ అంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ మిలీనియం. సో దట్ ఈస్ ఆ మిలీనియల్. సో ప్రీ మిలీనియల్ ఈజ్ బిఫోర్ మిలీనియం. 1000 సంవత్సరాల ముందు యేసుప్రభు వస్తాడు, రెండో రాకడ అనేది. ఓకే, సో ఇక్కడ మనం గమనించినాం 25th చాప్టర్. ఇక్కడ 25th చాప్టర్లో ఇక్కడ ఉండే లేఖన భాగం మనం ఎక్కడ ఫిట్ అవుతుంది. వెరీ టఫ్, ఇది చాలా కష్టం, కానీ మనం ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది మనం ఇక్కడ పాయింట్. ఓకే, సో 25th చాప్టర్ మన హోంవర్క్, లాస్ట్ వీక్ హోంవర్క్. 25th చాప్టర్లో ఇక్కడ మనం ఒక ప్రశ్న ఏంటంటే, ఫ్రమ్ 31, when the Son of Man shall come in his glory, మనుష్య కుమారుడు తన మహిమలో వచ్చినప్పుడు, and all the holy angels with him, then shall he sit upon the throne of his glory, and before him shall be gathered all nations, and he shall separate them one from another, as the sheep divideth his sheep from the goats. సో అది ఎక్కడ అవుతుంది? అది వేర్ గాడ్ విల్ సపరేట్, బిఫోర్ మిలీనియం ఆర్ ఆఫ్టర్ మిలీనియం, ఆర్ బిఫోర్ ర్యాప్చర్ ఆర్ ఆఫ్టర్ ర్యాప్చర్? ఎక్కడ జరుగుతుంది? ఆఫ్టర్ ట్రిబులేషన్. ఆఫ్టర్ ట్రిబులేషన్, ఆఫ్టర్ మిలీనియం. ఓకే, ఆఫ్టర్ మిలీనియం అంటే ఇక్కడ 25th చాప్టర్. ఇప్పుడు మనము మాథ్యూ 25th చాప్టర్ విల్ బీ ఆఫ్టర్ మిలీనియం. ఓకే, ఒక పాయింట్. ఇంకా so one point is before tribulation or after tribulation. So Matthew 25th chapter will be after tribulation. That is one point. This is number 1. Number 2, inka varana homework. After millennium. Okay, inkoka word padindi after tribulation, after millennium. Inka varana homework chesnara? Kingdom of God is after tribulation. Okay, kingdom of God is millennium. Kabatti after tribulation, during millennium, before millennium అది జరుగుతుంది అనేది పాయింట్ అనేది. ఓకే, ఇంకెవరన్నా ఉన్నారా? ఒక పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ మిలీనియం జరుగుతుంది అనేది. ఏంటి? 32nd verse, 32వ వచనం. And before him shall be gathered all nations, and he shall separate them one from another, as a shepherd divideth his sheep from the goats. ఓకే, సో దాంతో అర్థమవుతుంది ఆఫ్టర్ మిలీనియం. ఓకే, సో అది ఇంకొకరు కూడా చెప్పినారు. ఓకే, ఇంకెవరైనా హోంవర్క్ చేసినారా? Only faithful will go into millennium. Faithful people, yes. Those who are faithful in tribulation.
ఓకే ఓకే, ఐ అగ్రీ విత్ దట్. ఓకే, ఎవరైతే నమ్మకంగా దేవునికి ఉన్నారో ఆ సేవకుని బహుమానాలు ఇచ్చి వారిని మిలీనియంలోకి తీసుకొని వెళ్తాడు అనేది ఒక పాయింట్. బ్యాటరీస్ అయిపోయినాయి. ఓకే, ఇంకా ఏమన్నా చెప్పండి. వైట్ థ్రోన్, సిట్టింగ్ ఆన్ థ్రోన్ కాబట్టి అది ధవల సింహాసనం అనేది ఒక తలంపు. ఓకే, వాళ్ళు యేసు ప్రభు మరి సింహాసనం మీద కూర్చుంటాడు అని కాబట్టి అది వైట్ థ్రోన్ అని అంటున్నారు. ఓకే, సో ఇంకెవరైనా ఉన్నారా? ఎనీ థాట్స్? ఒక ఇద్దరు ముగ్గురే చెప్తున్నారు, ఇంకెవరైనా ఉన్నారు? బ్యాటరీస్ ఇవా? ఇంకెవరైనా ఉన్నారు? You are very strong on that, okay? Sheep and goat will be separated before millennium. అంటే గొర్రెలు మేకలు వేరు చేయబడుతుంది 1000 సంవత్సరాలకు ముందే అని చాలా స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఉంది. ఓకే, ఇంకేమంటారు? ఓకే, 25th chapter. ఓకే, సో 25th chapter వెరీ కాంట్రవర్సల్ పాయింట్స్ ఉంటాయి దీంట్లో. అంటే చాలా మటుకు వ్యతిరేకతలు కనబడుతుంటాయి. ఎందుకంటే చాలామంది దీన్ని అబౌట్ 10 virgins, సో parable of 10 virgins, and then parable of talents, and then separation. అదే 25th chapterలో అన్నీ 3 ఉన్నాయి, 3 incidents. ఇవన్నీ కూడా ఆలివెట్ డిస్కోర్స్ అంటారు. అంటే యేసు ప్రభు ఒలివ పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళకి చివరికి చెప్పే మాటలు అనమాట. ఎండ్ టైమ్స్, ఎస్కటాలజీ, దాని గురించి చెప్తాడు. ఓకే, 10 virgins, 10 కన్యకలు. ఓకే, మనం ఇక్కడ నుంచి వెళ్దాం. సో ఫస్ట్ వి గో విత్ 10 virgins. ఓకే, ఫ్యూ మినిట్స్, ఇంకా కొన్ని నిమిషాలు. ఓకేనా? అందరికి ఎవరికైనా టైం అవుతుందా? ఓకే, 10 virgins. 10 virgins ఏమంటారు? అది కదా, మన వాళ్ళు స్కిట్ కూడా వేసినారు. 10 virgins. 10 virginsలో ఎనీ 10 virginsలో ఎనీ ప్యారబుల్ దెర్ విల్ బి ఓన్లీ వన్ ట్రూత్. ఒకటే సత్యం ఉంటుంది. ఏ ఉపమానమైనా కూడా ఒకటే సత్యం ఉంటుంది. అక్కడ చాలా మటుకు ఈ 10 కన్యకల యొక్క ఉపమానంలో తైలము సంగతి, ఏదైతే ఆయిల్ ఉందో, ఆయిల్ని దేనికి కంపేర్ చేస్తారు? పరిశుద్ధాత్మ దేవునికి కంపేర్ చేస్తాడు. కానీ అది రాంగ్. అది హౌ కెన్ యూ బై హోలీ స్పిరిట్? ఇట్ ఈస్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. If you are trying to buy an interpretation, you are a Simeon. సిమియోన్ ఏం చేసినాడు? పేతురు దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికే ప్రయత్నం చేసినాడు. ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఈవులను. కాబట్టి అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అది తైలము పరిశుద్ధాత్మ దేవునికి పోలిక కాదు. కాబట్టి 10 virgins యొక్క ప్యారబుల్ అంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ ది రిటర్న్ ఆఫ్ ద లార్డ్, యేసు ప్రభు యొక్క రావడం సంగతి. సో అందుకే ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ 25th verse, first, then shall the kingdom of heaven shall be likened unto the 10 virgins. Okay, bridegroom cometh అనమాట. అంటే while the bridegroom tarried, అంటే పెళ్లి కుమారుడు రావడం అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్, వెరీ ఫాస్ట్గా మనం వెళ్ళిపోతే, ఇట్స్ ఆల్ అబౌట్ ది ర్యాప్చర్. 10 virgins యొక్క పారబుల్ ఈజ్ ఆల్ అబౌట్ ది ర్యాప్చర్. ఇది ర్యాప్చర్. 10 virgins యొక్క ఉపమానం అంతా కూడా ర్యాప్చర్ సంగతి. ఓకే, ఏమన్నా ఉంటే నెక్స్ట్ వీక్ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, ర్యాప్చర్, ఇట్స్ ఆల్ అబౌట్ ది ర్యాప్చర్. 10 virgins parable is all about the rapture, the sudden coming of the Lord Jesus Christ. సో ఇక్కడ మనం చూసాం, ఇక్కడ and at the midnight there was a cry made, behold the bridegroom cometh, go ye out to meet him. Then all those virgins arose and trimmed their lamps. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ద లార్డ్ హ్యాస్ కమ్ సడన్లీ. యేసు ప్రభు మరి అకస్మాత్తుగా వస్తాడంట. సో అది మనము అక్కడ దాంట్లో గమనిస్తే 10 virgins యొక్క ఉపమానం అంతా కూడా
ఇట్స్ ఆల్ అబౌట్ ర్యాప్చర్. అండ్ దెన్ ర్యాప్చర్ తర్వాత మనకు ఇంకొక ఉపమానం చెప్పినాడు యేసు ప్రభు, టాలెంట్స్. ఈ తలాంతుల యొక్క ఉపమానము, దాంట్లో ఉండే మూలమైన తలంపు ఏంటి, సత్యం ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ ది రివార్డ్స్ ఫర్ ద సర్వీస్. మనం చేసిన వాటికి సర్వీస్కి దేవుడిచ్చే బహుమానం అనమాట. తలాంతులు అనేది అంతా కూడా సర్వీస్ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ది సర్వీస్. అండ్ దెన్ మళ్ళీ తర్వాత చెప్పినట్టు యేసు ప్రభు మనుష్య కుమారుడు, వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ షల్ కమ్ ఇన్ హిస్ గ్లోరీ, వెన్ హీ విల్ కమ్. ఇక్కడికి వస్తామన్నమాట. వెన్ హీ విల్ కమ్, ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు? వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమ్స్ ఇన్ హిస్ గ్లోరీ. సో డ్యూరింగ్ మిలీనియం ద గ్లోరీ ఆఫ్ గాడ్, మిలీనియం టైంలోనే దేవుని యొక్క మహిమ భూమి అంతా వ్యాపించుతుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మన పాయింట్, ఎందుకంటే మిలీనియంలో ఎవరుంటారు అనేది. ఓకే, సో ఇప్పుడు మిలీనియంలో ఎవరుంటారు అనే దాంట్లో మనం వెళ్తున్నాము. ఎప్పుడైతే మనుష్య కుమారుడు వస్తాడో, వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ షల్ కమ్ ఇన్ హిస్ గ్లోరీ అండ్ ఆల్ హిస్ హోలీ ఏంజల్స్ విత్ హిమ్, దెన్ షల్ హీ సిట్ అపాన్ ద థ్రోన్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ యొక్క సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ థ్రోన్ అనే మాట ఉంది కాబట్టి వైట్ థ్రోన్ అనే మాట వచ్చినది, కానీ హీ విల్ బి సిట్టింగ్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ డేవిడ్. సో దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ. ఎందుకంటే యాక్చువల్లీ ఆన్ ద థ్రోన్ ఆఫ్ డేవిడ్ హూ విల్ సెట్? యాక్చువల్లీ యేసు ప్రభు. బట్ ఎజికియల్ 37 చాప్టర్లో మనం చూస్తాం, అక్కడ ఎజికియల్ 37 చాప్టర్ ఇట్ సేస్ డేవిడ్ విల్ సిట్ ఆన్ ద థ్రోన్, హీ విల్ బి ద ప్రిన్స్, క్రైస్ట్ విల్ బి ద కింగ్. యేసు ప్రభు రాజు, దావీదు రాజకుమారుడుగా హీ విల్ రూల్ ది ఇజ్రాయెల్ మళ్ళా. సో అక్కడ మనం అది 37 చాప్టర్లో డానియల్ డేవిడ్ సంగతి అక్కడ పేర్కొనడం చూస్తాం. సో హీ విల్ బి సిట్టింగ్ ఆన్ హిస్ గ్లోరీ, ఇన్ ద థ్రోన్ ఆఫ్ హిస్ గ్లోరీ. అండ్ దెన్ అండ్ బిఫోర్ హిమ్ షల్ బి గ్యాదర్డ్ ఆల్ నేషన్స్, అన్ని జనములు సమకూర్చబడతాయి. సో దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ మనము అన్ని జనములు సమకూర్చబడతాయి. సో ఐ బిలీవ్ దిస్ ఈజ్ బిఫోర్ మిలీనియం. బిఫోర్ మిలీనియం. వై నేషన్స్ దెన్? ఎందుకంటే ఇక్కడ హీ విల్ సపరేట్ నేషన్స్, షీప్ అండ్ గోట్, గొర్రెలు మేకలను వేరు చేస్తాడు అనే పాయింట్ ఏదైతే ఉందో, ఆ నేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం గమనిస్తే బైబిల్లో ఒకవేళ దోస్ హు బ్లెస్ ఏబ్రహాం దే విల్ బి బ్లెస్డ్, దోస్ హు కర్స్ ఏబ్రహాం దే విల్ బి కర్స్డ్. అబ్రహాంను ఆశీర్వదించిన వారు వాళ్ళు ఆశీర్వదింపబడతారు, అబ్రహాంను ద్వేషించిన వారు వారు శపించబడతారు. అందుకే కీర్తనలలో మనం చూస్తాం, యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే యెరూషలేములో నుండి దేవుడు పరిపాలన, సియోనులో నుంచి యేసు ప్రభు పరిపాలన చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే సపరేషన్. ఇక్కడ మనం గమనిస్తే జస్ట్ ఒక చిన్న పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. నేషన్స్ ఏవైతే ఉన్నాయో, మరి మిలీనియంలో నేషన్స్ ఎలా ఉంటాయి? సో మిలీనియం టైంలో దేవుడు ఈ సపరేషన్ అనేది ఎందుకు చేస్తాడంటే షీప్ అండ్ గోట్, లైక్ షీప్ అండ్ గోట్. సో అక్కడ మనం అలెగోరికల్ లాంగ్వేజ్ ఉందంటే నేషన్స్ కొన్ని సపరేట్ చేస్తారనమాట. ద నేషన్స్ విచ్ హ్యావ్ సపోర్టెడ్ Israel are called the sheep. The nations which have opposed Israel, they are all called the goat. ఏ దేశాలైతే ఇస్రాయేల్కు ఇప్పుడు మరి సాయం చేస్తున్నారు, అందుకే యేసు ప్రభు అంటాడు కదా, నేను దాహం కొంటిని మీరు నాకు నీరు ఇచ్చినారు, నేను వస్త్రహీనుడనై ఇంటిని మీరు నాకు వస్త్రములు ఇచ్చినారు అని అంటాడు. ఎవరి గురించి అన్నాడు? అది ఇస్రాయేల్ దేశం గురించి అన్నమాట. అంటే ఇస్రాయేలును ఎవరైతే వాళ్ళ పక్షాన నిలబడినారో వారిని దేవుడు ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఇటువైపు తీసుకొని వచ్చి వారికి మరి గొర్రెలుగా, అంటే గొర్రెలుగా చూస్తాడనమాట. ఏ దేశాలైతే ఇస్రాయేల్ దేశంను వ్యతిరేకించినాయో వారిని మేకలుగా చూస్తాడు. ఓకే, దాంట్లో ఇంకా మనం చాలా చూడొచ్చు. సో మన టైం అయిపోతుంది కాబట్టి, సో అది మనము మిలీనియంకి ముందే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సపరేషన్ అనేది అక్కడే అవుతుంది. ఎందుకంటే నేషన్స్ అనే మాట ఉంది, జనాంగములను వేరు చేస్తాడు. ఆఫ్టర్ మిలీనియం కాదు, బిఫోర్ మిలీనియమే జరుగుతుందని నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే సో దాంట్లో మనము ఇంకా స్టడీ చేయొచ్చు, దాంట్లో ఇంకా మనం వెళ్ళి చూడొచ్చు. ఒకవేళ దేవుని చిత్తం అయితే వచ్చే వారం దాంట్లో నుంచి వెళ్ళి చూద్దాము కొన్ని నిమిషాలు. ఎందుకంటే జనాములను వేరు చేసి ఆయన పరిపాలన చేస్తాడు.
సో ఆ దినంలో మరి దేవుని యొక్క రాజ్య పరిపాలన సమయంలో ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది. మన ఇండియా, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ అవర్ ఇండియా విల్ బీ ఇన్ ది గోట్స్ కేటగిరీ. మరి మన దేశం అంతా కూడా మేకల కేటగిరీలో ఉంటుంది. ఎందుకంటే వీ అపోజ్డ్ గాడ్ ఆఫ్ హెవెన్, అవర్ నేషన్ అపోజ్డ్ గాడ్ ఆఫ్ హెవెన్. సో దే విల్ బీ ఇన్, మరి ఎవరుంటారు ఇప్పుడు? మరి మార్క్ ఆఫ్ ది బీస్ట్ తీసుకున్నారు, మరి ఎవరుంటారు మిలీనియంలో? వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళు జనాంగం ఎక్కడున్నారు మరి? వెరీ గుడ్. నేను ఇంకా చూస్తున్నాను నా ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందని. ఎవరు వస్తారు మిలీనియంలో? నేషన్స్ ఎక్కడ వస్తాయి? ఎట్లా వస్తారు నేషన్స్? ఎట్లా వస్తారు? ఓకే, ఎట్లుంటారు మరి నేషన్స్ అందరు ఎలా వస్తారు? ఇంతమంది ఎవరి మీద దేవుడు పరిపాలన చేస్తాడు? వేయేళ్ళ పరిపాలన అంటే ఎవరైనా ఉన్నారా జవాబు చెప్పడానికి? పిల్లలు. ఎస్, పిల్లలు. అంటే యోనా గ్రంథంలో మంచి ఉదాహరణ ఉంది మనకు. దేవుడు దేన్ని నినవే పట్టణంను, నినవేకి వెళ్ళమంటే తార్షీకి వెళ్ళాడు. సో నినవే పట్టణంను ఎందుకు దేవుడు కాపాడినాడు తెలుసా? అక్కడుండే పిల్లలు ఎంతమంది? 6,000 మంది ఎంతమంది పిల్లలు ఉన్నారంట. సో అంతమంది పిల్లలు రైట్ నార్ లెఫ్ట్ డిజైన్ చేయనివారు అనమాట. కుడి ఎడమ తెలియని పిల్లలు ఉన్నారంట, పసిపాపలు. వారిని బట్టే దేవుడు నినవే పట్టణాన్ని నాశనం చేయకుండా ఆపినాడంట. అంటే ఈ మిలీనియంలోకి వెళ్ళేది ఎవరు? మృగం సంఖ్య తీసుకున్నారు, చిన్న పసిపాపలు జన్మించినారు ఆ టైంలో, జస్ట్ ట్రాన్సిషన్ పీరియడ్లో. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడంలో చిన్న పసిపాపలు ఉన్నారు, భూమి మీద జన్మించినారు. వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు ఎదగాలి కదా. వాళ్ళు ఎదుగుతున్న కొలది వాళ్ళందరూ కూడా మిలీనియంలోకి వచ్చేస్తారనమాట. అది పాయింట్. సో వాళ్ళు ఇండియాలో పుట్టిన పిల్లలు అంటే మన భారతదేశంలో మరి మృగం యొక్క సంఖ్య వేసుకొని చనిపోయినారు. కానీ వాళ్ళకి చిన్న పసిపాపలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళు భారతదేశంలో ఉండేవారు, వారు ఒక నేషన్ తయారైపోతారు అన్నమాట. ఇక్కడ ఇండియన్స్, ఇండియాలో పుట్టినవారు ఇండియన్ సిటిజనే కదా. అంటే ఈ దేశంలో పుట్టినవారు, ఆ దేశంలో పుట్టినవారు, ఆ దేశంలో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా జనాలందరూ కూడా మరి భూమి మీద మళ్ళీ పిల్లలతోటి కొంతమంది జనసంఖ్య స్టార్ట్ అవుతుంది అన్నమాట. అది ఓకే, చాలా టఫ్ అనుకోండి, కానీ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, మనం ఫినిష్ చేద్దాం, 8 అవుతుంది. ఓకే, 25th చాప్టర్ మనకు ఏదైతే ఉందో ఇక్కడ ర్యాప్చర్, జడ్జ్మెంట్ అండ్ సెకండ్ కమింగ్, 25th చాప్టర్ మిలీనియంలోకి రావడం అనమాట. ఓకే, ఏమైనా ప్రశ్న ఉందా? క్లాస్ క్వశ్చన్. దేవుడు సపరేషన్ చేస్తున్నాడు అనమాట. అన్నీ మిలీనియం లోపల, మిలీనియం స్టార్టింగ్ దాంట్లో, మిలీనియం అయిన తర్వాత కాదు, మిలీనియం స్టార్ట్ కాకముందే దేవుడు ఇవన్నీ సపరేషన్ చేసేస్తుంటాడు. ఆయన వచ్చినప్పుడు సపరేట్ చేసినాడు, మేకలను గొర్రెలను సపరేట్ చేసినాడు. నేషన్స్ అనమాట. మేకలు గొర్రెలు అంటే ఏంటి? మనం ఏమనుకుంటున్నాం అంటే మేకలు గొర్రెలు అంటే రక్షింపబడినారు, రక్షింపబడని వారు కాదు, నేషన్స్ అవి. అక్కడ ఉండే యేసుప్రభు చెప్పింది దేశాలు అనమాట, నేషన్స్. అంటే దేవుడు రూల్ చేస్తాడు. మరి ఎవరు రూల్ చేస్తారు అక్కడ? వాళ్ళందరూ వచ్చేసినారు అక్కడ, వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ పిల్లలు పెరుగుతున్నారు కదా. నేషన్ అంటే ఆల్రెడీ ఇక్కడ పుట్టినారు, ఇండియాలో ప్రాంతంలో పుట్టినారు, హైదరాబాద్లో పుట్టినాడు ఉన్నాడు ఆ టైంలో. ఎక్కడ ఉంటాడు వాడు? ఇక్కడ ఉంటాడు కదా. ఓకే, సో ప్రార్థన చేద్దాము. మరి టైం అయిపోతుంది, అందరూ మీ
ఫేజెస్ అన్నీ మారిపోతున్నాయి కాబట్టి ఓకే విల్ ఫినిష్. ఓకే, సో అనౌన్స్మెంట్స్ గమనించి ప్రార్థన చేసుకుందాం. అనౌన్స్మెంట్ తీసుకుందాం. ఓకే.